మచ్ అండి ఇక్కడ వచ్చిన అందరికీ. I'm very happy to be part of this film actually. Thank you so much Moti sir and producer garu. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఫస్ట్ టైం కదా నాకు మాట్లాడడానికి చాలా నర్వస్గా ఉంది మమ్మల్ని చూస్తూ, అండ్ ఇక్కడ ఫస్ట్ టైం. సో యా, ఐ థింక్ మీకు రేపు మూవీ నచ్చుతుంది. ప్లీజ్ డు వాచ్ అండ్ యా, థ్యాంక్ యూ. ఈ సినిమా ఫస్ట్ లుక్ వచ్చిన తర్వాత నాకు సడన్గా సర్ప్రైజ్ ఏంటంటే డైరెక్టర్ మూర్తి గారు అన్నారు. నేను షాక్ అయ్యా. సార్ ఏం సార్ నిజమేనంటే, అవును చిన్ను అంటే ఆయన నన్ను చిన్ను అని పిలుస్తారు. అవును చిన్ను మనం చేస్తున్నాం అని చెప్పాను. చేస్తున్నా అంటే సార్ ఇదేంటి సడన్గా అంటే, ప్లేబ్యాక్ మూవీ ఫస్ట్ ఆయన చేస్తున్నప్పుడు ఆయన అంటే నాకు అసలు ఇండస్ట్రీకి సంబంధం లేదు, మీరు అనవసరంగా లాగి ఇక్కడ పడేశారని చెప్పి మా ప్లేబ్యాక్ డైరెక్టర్ని ఎప్పుడు అంటుండేవాళ్ళు. సో అనగానే సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ సార్. గుడ్ వెంచర్లోకి వెళ్ళారు, ఆల్ ద వెరీ బెస్ట్, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అని చెప్పాను. డెఫినెట్గా మంచి హిట్ సినిమా అదేననే విషయం చెప్పాను. తర్వాత ఇమీడియట్గా ఒక 4 days అది కాల్ చేసి, నువ్వు అర్జెంట్గా సెట్కి వచ్చాయి, నేను ఒక క్యారెక్టర్ నేనే ఊహించుకుని రాసుకున్నాను, బట్ నేను ఇంకెవరిని ఊహించుకోలేకపోతున్నాను అని చెప్పాను. అంత మంచి అంటే ఈజ్ లైక్ ఎల్డర్ బ్రదర్ టు మీ అనమాట. అంటే చాలా సందర్భాలు నేను సార్ అని పిలుస్తా కానీ కైండ్ ఆఫ్ ఎల్డర్ బ్రదర్ టు మీ. ఆయన పిలిచి అనేసరికి యా డెఫినెట్లీ సార్ చేద్దామని చెప్పాను. దట్స్ హౌ ఐ గాట్ దిస్. చేసిన తర్వాత వెన్ ఐ స్టెప్డ్ ఇంటూ, అప్పుడు నాకు కథ చెప్పారనమాట. ఐ వాజ్ స్టన్డ్ యాక్చువల్లీ. అంటే సార్ మీలో ఇంత మంచి రైటర్, తర్వాత డైరెక్టర్ ఎక్కడ దాగున్నారో తెలియదు, ఇన్ని రోజులు జర్నలిస్ట్గానే తెలుసు కదా. అండ్ ఐఎమ్ ప్రెటీ షూర్, డామ్ షూర్ యాక్చువల్లీ, ఈ సినిమా తర్వాత వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డైరెక్టర్స్ అని చెప్పి ఇంకా పేరు వస్తుందండి. ఐఎమ్ డామ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ మా ప్రొడ్యూసర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్, కుమారాజా గారికి, అజయల్ గారికి అండ్ సురేంద్ర గారికి. అండ్ రోహిత్ అన్న నాకు నేను ఇండస్ట్రీకి స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి నాకు ఆయన పరిచయం ఉన్నారు. ఆయన అంటే ఆయన సినిమాలన్నా ఆయన కొంచెం బాగా ఇష్టం అనమాట. ఏంటంటే మనిషి చాలా సైలెంట్గా ఉంటారు, బట్ వర్క్ మాత్రం చాలా లౌడ్గా ఉంటుంది. హీ వాంట్ స్పీక్ మచ్ అని అందరికీ తెలిసిందే అది. అండ్ ఆయన పర్సనల్గా అది, బట్ స్పెషల్గా ఆయన సినిమాలు అంటే కూడా ఒక అంటే రెస్పాన్సిబుల్గా ఉంటాయండి. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ ఇట్ ఈస్, అంటే ఆయనతో పాటు పాట అవ్వడం కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ సిరి, ఆల్ ద వెరీ బెస్ట్, యూర్ మేకింగ్ యువర్ డెబ్యూట్. అండ్ డిఓపి నాని గారు అండి, ఆ విజువల్స్ చాలా టెరిఫిక్ ఇచ్చారు అండ్ నీకు చాలాసార్లు చెప్పాను, ఆల్ ద వెరీ బెస్ట్ యూ సార్. అండ్ ఒక మంచి సినిమాతో వస్తున్నాం, ప్రతిసారి చెప్పేదే, బట్ ఈసారి ఇంకా కొంచెం కాన్ఫిడెంట్గా చెప్తున్నా. డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుంది. అండ్ ద రైట్ టైం ఇప్పుడు ఈ సినిమాకి రావడానికి కూడా. అండ్ ఫర్ ఆల్ ద ఓటర్స్, ఇంకొక 2 daysలో ఓటింగ్ ఉంది కాబట్టి మై పర్సనల్ రిక్వెస్ట్, ఓట్ రెస్పాన్సిబుల్లీ అండ్ థింక్ బిఫోర్ యూ ఓట్. మా సినిమా నుంచి కూడా అదే వస్తుంది, అలాంటి ఒక మెసేజే వస్తుంది. యూ బెటర్ వాచ్ ఇట్ అండ్ థింక్ అండ్ ఓట్ రెస్పాన్సిబుల్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫస్ట్ మాట్లాడిన ప్రొడ్యూసర్ కుమారాజు కూడా జర్నలిస్టే, అందుకని ఆయన అంత స్లోగా మాట్లాడాడు. క్వశ్చన్లు అడగడమే తప్ప ఎప్పుడు మీడియాని అడ్రస్ చేయలేదు కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యాడు. ఆయన కూడా సీనియర్ జర్నలిస్ట్. ఖమ్మం జిల్లాలో వాళ్ళ ఊర్లో స్థానిక విలేకరు నుంచి మొదలుపెట్టాడు, స్టేట్ బ్యూరో వరకు. యా, హీరో రోహిత్ గారు ప్రచారంలో ఉన్నారు తిరుపతిలో, అందుకని రాలేకపోయారు. యాక్చువల్ వచ్చి మిమ్మల్ని అడ్రస్ చేసి మళ్ళీ వెళ్దాం అనుకున్నారు, కానీ కొంచెం ఫ్లైట్ ఇవన్నీ కూడా ఇష్యూస్ అయ్యాయి. అందుకని హీరో గారు మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పమన్నారు. లేకపోతే మన దగ్గర ఉండేవారు, ఇప్పుడు మీటింగ్లో ఉన్నారు, సో అందుకని రాలేకపోయారు. సో ప్రొడ్యూసర్స్ సురేంద్రనాథ్ గారు, కుమార్ రాజా, ఆంజనేయులు గారు చాలా మంచిగా ప్రొడక్షన్ వాల్యూస్తో సినిమా తీయడానికి కోఆపరేట్ చేశారు. అండ్ హీరో గారి పర్ఫార్మెన్స్ మీరు చూశారు టీజర్లో, ట్రైలర్లో. అండ్ హీరోయిన్ సిరి, నేను ఫస్ట్ సినిమా చేసినప్పుడు హీరోయిన్గా తెలుగు అమ్మాయికే ఛాన్స్ ఇవ్వాలని అనుకున్నాం. ప్రొడ్యూసర్స్తో అదే మాట్లాడా, హీరో గారితో కూడా అదే మాట్లాడా. ఎందుకంటే నేను గతంలో అనేక డిబేట్స్ చేసినప్పుడు చాలా చర్చలు వచ్చాయి. స్థానికులకి ఎందుకు ఇవ్వరు, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు, కోట శ్రీనివాసరావు, ఇలాంటి అందరు ఇంటర్వ్యూలు నేను చేశాను. సో టాలెంట్ ఉన్నా ఎందుకు స్థానికులకి ఇవ్వరు, ఎక్కడి నుంచి ఎందుకు తీసుకొస్తారు, అవసరమైతే తప్పదు. మంచి పర్ఫార్మెన్స్, కాల్ షీట్స్, డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోతే ఎక్కడి నుంచి తేవచ్చు. ఛాన్స్ ఉండి కూడా తెలుగు వారికి ఎందుకు ఇవ్వరని ఇంటర్వ్యూలు చేసిన వ్యక్తిగా నా మైండ్లో ఉంది ఫస్ట్ తెలుగు అమ్మాయికి ఇవ్వాలని. అందుకని సిరిని సెలెక్ట్ చేసుకున్నాం. ఆమె ఆస్ట్రేలియాలో ఎంఎస్ చేసింది, అందుకని సిరిని తీసుకున్నాం. 2 చిన్ను, మీరు చెప్పినట్టు దినేష్ తేజ్ మంచి పర్ఫార్మర్, హుషారులో అది డెబ్యూ అరంగేట్రం. తర్వాత ఆయన నేను కలిపి ప్లేబ్యాక్ అనే సినిమా యాక్ట్ చేశాం. అప్పటి నుంచి నాకు బాగా క్లోజ్, తమ్ముళ్ళు అంటాడు. చిన్ను చెప్పినట్టుగా నేను ఫోన్ చేసి మనం చేస్తున్నాం అన్నాము. ఆయన ఫస్ట్ లుక్ చూసి నన్ను విష్ చేసినప్పుడు మనం చేస్తున్నాంలే నీకు తెలియదు అన్న, సెట్కి వచ్చిందా స్టోరీ చెప్పా. సో నన్ను నమ్మి క్యారెక్టర్ చేశాడు, చాలా బాగా చేశాడు. సో అజయ్ ఘోష్ గారు, అజయ్ గారు, పృథ్వీ గారు, సచిన్ కేడేకర్, జిషు సేన్ గుప్తా, ఇంద్రజ గారు, ఉదయ్ భాన్ గారు, సప్తగిరి, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు.
చాలామంది ఆర్టిస్టులు మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో వాళ్ళందరూ సీనియర్లు, ప్రొడ్యూసర్స్ కానీ అండ్ కో డైరెక్టర్ సుబ్బారావు కానీ, డిఓపి నాని కానీ, ఆర్ట్ కిరణ్ గారు కానీ, మ్యూజిక్ సాగర్ కానీ, ఎడిటర్ రవితేజ గిరిజాలు కానీ అందరూ కూడా వాళ్ళ రంగాల్లో లబ్ధ ప్రతిష్టలు కాబట్టి ఎంటైర్ యూనిట్లో జూనియర్ మోస్ట్ నేను. డైరెక్షన్ ఫస్ట్ ఫిలిం. సో నా పని ఈజీ అవ్వడానికి కారణం వాళ్ళందరూ సీనియర్లు చాలా బాగా చేశారు. టీజర్ చూశారు, ట్రైలర్ చూశారు, రేపు సినిమా కూడా చూస్తారు. ఈ సినిమాలో జర్నలిస్ట్ హీరో. సో దయచేసి మీరు, నాకు తెలిసి ప్రొడ్యూసర్స్ అరేంజ్ చేస్తారు, మీరు మూవీ చూడొచ్చు ముందే మీకోసం, ప్రత్యేకించి జర్నలిస్టుల కోసం. సో ఈ సినిమాలో జర్నలిస్ట్ హీరో.